అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 23వ తారీఖు తర్వాత వాళ్ళందరికీ ఫోన్ చేయలేదని 25వ తారీఖు పంపించి చూస్తే వాళ్ళందరూ చనిపోయి ఉంది. ఎవరో చంపేసినట్టు అనిపించింది. తర్వాత చెవులు దగ్గర చెవు కమ్మలు, తర్వాత వెండి గొలుసులు అవన్నీ మాయమైపోయినాయి. మొబైల్ ఫోన్ కూడా లేవు అని చెప్పి మనకి కంప్లైంట్ వచ్చింది. అది 23rd నుంచి 28th దాకా ఎప్పుడైనా బాడీ కూడా కుళ్ళిపోయిన స్టేజ్లో ఉంది. మన ఆఫీసర్స్ వెళ్ళి మనకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికి ఇమీడియట్గా ఏసీబీ నిజామాబాద్ వెంకటరెడ్డి గారు సస్పీషియస్గా వెహికల్లో వెళ్తున్నట్టు కనపడ్డాడు. మన అనుమానంతో ఇంతకుముందు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తాను అనుమానంతో అడిగి క్వశ్చన్ చేస్తే ఇతని ఈ అఫెన్స్, ఈ మర్డర్ అఫెన్స్ చేశాను ఒప్పుకున్నాడు. అసలు యాక్చువల్లీ ఈ విషయం ఏంటంటే ఇతను వేగవాడు, ఎటువంటి ఇల్లు లేదు, ఏమీ లేదు, మొత్తం ఏరియా తిరుగుతూ ఉంటాడు. అయితే ఈ ముస్లాంని ఐడెంటిటీ ఒంటరిగా ఉంటుందని తెలుసుకున్నాడు. అదే అమ్మాయికి కళ్ళు అలవాటు, ముస్లాంకి కళ్ళు అలవాటు ఉన్న విషయం ఇతను కూడా గ్రహించి ఇద్దరు కళ్ళు తాగడానికి రెగ్యులర్ కూర్చునేవాళ్ళు. ఆ రోజు ఈరోజు ఇన్సిడెంట్ అయితే ఆ రోజు కూడా కళ్ళు తీసుకెళ్ళి, కళ్ళు బాటలు తీసుకెళ్ళి కళ్ళు తాగించి పడుకున్న తర్వాత ఆమెని కత్తితో చంపేసి చెవు దిద్దులు, తర్వాత కాలు పట్టీలు అవన్నీ తొందర తాగేసుకుని పారిపోయాడు. వెళ్తూ ఉంటే దారిలో బైక్ ఎదురేంటి, దారిలో బైక్ కనపడితే ఆ బైక్ కూడా దొంగతనం చేసుకున్న బైక్ ద్వారా అక్కడికి పారిపోవాలని ప్లాన్ చేశాడు. అయితే ఇవాళ మళ్ళీ పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో దాన్ని అఫెన్స్ చేయడానికి వాడిన ఏ జంతువు అయితే అఫెన్స్ చేశాడు ఆ బట్టల్ని కాగబెట్టాడు. తర్వాత ఈ మొబైల్ ఫోన్ని పొదల్లో వాడేశాడు. పొదలు తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ మన సీసీ కెమెరాలు కానీ మన కంటిన్యూస్ మన మానిటరింగ్ వల్ల వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే మొబైల్ బైక్ దొంగతనం జరిగింది కూడా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ మనకి కంప్లైంట్ ఇస్తే మనం కేసు రిజిస్టర్ చేశాం. ఈ తను హాస్పిటల్లో ఉంటూ హాస్పిటల్ చుట్టూ లేదా రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతూ పోలీసులు ఎవరికి కనపడకుండా ఇన్ని రోజులు దాక్కున్నాడు. అయితే వాళ్ళు మన చెకింగ్లో అతను పట్టుకోవడం జరిగింది. ఈ మొత్తం దాంట్లో స్పెసిఫిక్ మళ్ళీ మనకి సీసీ కెమెరాల సహాయంతో పాటు టెక్నికల్ ఇన్ఫర్మేషన్ పాటు లోకల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లోకల్ పీసీలు యాక్టివ్గా ఈ అనుమానితుల్ని చెక్ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. ఎంత ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఇంత ఎఫర్ట్ పెట్టి సక్సెస్ఫుల్గా అక్యూజ్ పట్టుకోవడం పట్టుకోవడానికి కష్టపడిన మన ఎంటైర్ టీమ్ లెడ్ బై ఏసీబీ నిజామాబాద్ వెంకటరెడ్డి గారు, రాజా వెంకటరెడ్డి గారు, అట్లా మన ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు గారికి, ఎస్ఐ శ్రీకాంత్ గారికి, మళ్ళీ ఇంట్లో చాలా కష్టపడి అంత వాళ్ళు పట్టుకోవడానికి శ్రమపడిన మన ఎంపీసీలు టీను టీఎన్సీలకి అందరికీ మేము నేను నిజామాబాద్ పోలీసు నుంచి నేను వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. అట్లనే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, సీసీ కెమెరాలు పెట్టుకుంటే సీసీ కెమెరాలు మనకి చాలా ఉపయోగపడతాయి. సీసీ కెమెరాలు అందరూ తెలిసినంత వరకు పెట్టుకోవాల్సిన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లానే అనుమానితమైన వ్యక్తుల్ని ఎవరిని దగ్గర రానికండి. అనుమానితమైన వ్యక్తులు కొత్త వ్యక్తులు ఎందుకు వస్తున్నారని మనం చెప్పలేము. అటువంటి వారి నుంచి మనం జాగ్రత్తగా ఉండాల్సిన కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.